హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన హెల్దీ నూడిల్స్, మిల్లెట్ నూడిల్స్ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిల్లెట్ నూడిల్స్ అయితే ఏ ఆన్లైన్ స్టోర్లోనైనా అవైలబుల్లో ఉంది. ఇది తప్పకుండా ట్రై చేయండి. బయట మైదాతో తొరిగే నూడిల్స్ మాత్రం అవాయిడ్ చేయండి. దీనికోసం స్టవ్ మీద వాటర్ వేడి చేసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. పలుకుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ కోసం నేను ఒక 3 ఎగ్స్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ వెజిటేబుల్స్ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, అదేవిధంగా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని ఒక ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుండడం వల్ల పల్చగా వస్తుంది, అసలు మందంగా రాకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఆమ్లెట్ వేసుకోండి. ఇలా 2 వైపులా ముక్కలుగా చేసుకోండి. 2 వైపులా మంచిగా కాల్చుకోండి. ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేశాను. బ్లాక్ పెప్పర్ బదులు మీరు కారం పొడైనా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను. మీ పిల్లల కోసం చేస్తే పచ్చిమిర్చి తక్కువ వేసుకోండి, లేదా బ్లాక్ పెప్పర్ పొడితో అయినా సరిపోతుంది. బాగా స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఈ విధంగా యాడ్ చేసుకోండి. అదేవిధంగా క్యారెట్ ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ చేసుకోండి. ఇలా కొంచెం సాల్ట్, అదేవిధంగా ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడిల్స్ ముందుగా ఉడికించినవి వేసుకొని అంతా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా పట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని నూడిల్స్ వేడేసే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది నూడిల్స్కి. ఈ విధంగా బాగా కలుపుకోండి, ఎక్కడ ఉండల్లాగా లేకుండా. ఇప్పుడు ఇక నేను 1 స్పూన్ వెనిగర్ వేసుకున్నాను. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి. ఓన్లీ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఎగ్ని అవాయిడ్ చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ఎగ్ ఒకటి అవాయిడ్ చేసుకొని వెజ్ నూడిల్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చిన మసాలా అయితే నేను యాడ్ చేయలేదు, మీరు అదేనే యాడ్ చేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ తక్కువ స్పైసెస్తో సింపుల్గా చేశాను, లైట్గా ఉండడానికి నూడిల్స్. ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేశాను. మీకు నచ్చితే మీరు ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాను. అంతే, సింపుల్గా టేస్టీగా ఉండే హెల్దీ మిల్లెట్ ఎగ్ నూడిల్స్ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి నేను డైలీ అప్లోడ్ చేసే సింపుల్ కర్రీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ కలర్ఫుల్ నూడిల్స్ సింపుల్గా టేస్టీగా తక్కువ ఆయిల్తో ఈ విధంగా ఒకసారి చేసుకొని హెల్దీగా మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో పిల్లలకి కూడా ఇష్టమైన స్నాక్స్, అదేవిధంగా హెల్దీ స్వీట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి నా రెసిపీస్. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి రెసిపీ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.